అందరూ వచ్చేటది ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళ దాంట్లో ఒక మంచినీళ్ళు ఇవ్వాలన్నా, ఒక మున్సిపల్ సిబ్బందిని పంపించాలన్నా, ఒక లైట్ ఇబ్బంది పడ్డటువంటి సాయి బాలాజీ కాని పరిస్థితి. వాళ్ళు ఈ ప్రాంతం అంతా వేలకు వేలు రేటు పెరిగి అసలు మీరు కళ్ళారా చూసింది, ఈ సమాజం కూడా కళ్ళారా చూసింది. అటువంటి సమస్యను గౌరవ మంత్రి గారు మా మీద ఒక గొప్ప మనసుతోటి ఎస్ఎన్డిపి ద్వారా నాలాలు ఏర్పాటు చేసి ఈ రోజున కొంత ప్రారంభించి కొంతమేర పని జరిగింది. దానివల్ల నిజంగా కూడా మొన్న పడ్డ వర్షాలకు మా కాలనీలు సేఫ్ అయినాయి. కింద సాయి బాలాజీ కాలనీ కూడా పూర్తిగా నీళ్ళు ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజున ఒక భరోసాగా ఒక గౌరవంగా బతికే పరిస్థితి ఈ రోజున కల్పించిన మంత్రి గారు నిజంగా కూడా మేము మానవత్వ కోణంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మానవత్వ కోణంలో వారికి ప్రత్యేకంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మా ప్రాంతంలో ఒక శాశ్వతమైనటువంటి సమస్య. ప్రాంతం ఏదైనా వార్డు ఏదైనా డివిజన్ ఏదైనా రావణమలాగడే కాలనీ కావచ్చు, సాయి బాలాజీ కాలనీ మొత్తం నీళ్ళలోనే ఉంటుండే. కొన్ని రోజులు నెలలు కూడా సంవత్సరాల కొద్దిగా నీళ్ళలో ఉన్నటువంటి సందర్భాన్ని ఈ రోజున మేమందరం కూడా కొంతమేర అక్కడి నుంచి బయటపడ్డాం. ఇంకా ఎస్ఎన్డిపి నాలా పూర్తి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు కానీ మంత్రి గారు 24 కోట్ల నిధులు కేటాయించారు. అందులో భాగంగా కొంతమేర జరిగింది, ఇంకా కొంతమేర జరిగి ఆగిపోయిందని దాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని ఇంతకుముందు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వివరించడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేసుకుంటే మా కాలనీలుగా జీవితకాలం ఎప్పుడు కూడా నీళ్ళలో మునిగే పరిస్థితి రాదు. తర్వాత మౌలిక సదుపాయాలు ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాని ప్రకారం మేము ముందుకు పోతాం. ఇంత మేర మాకు సహకరిస్తున్న మంత్రి గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మంత్రి గారు ఒక్క అల్మాస్గూడనే కాదు, బడంగపేట కార్పొరేషనే కాదు, మా బడంగపేట అల్మాస్గూడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అనుసంధాన రోడ్లను కూడా ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం. మందమల్లమ్మ కాడ నుంచి మా అల్మాస్గూడ కమాన్ దాకా రోడ్ వైడేషన్ జరుగుతూ ఉన్నది. బడంగపేట నుంచి అయ్యంగార్ బేకరీ నుంచి మా దగ్గర అల్మాస్గూడ కమాన్ వరకు రోడ్ వైడేషన్ జరిగింది. నాదర్గుల్ లెనినగర్ కమాన్ నుంచి ఇవాళ నాదర్గుల్ వరకు రోడ్ వైడేషన్ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఒక ప్రజాభవన్ కట్టుకుంటూ ఉన్నాం, గ్రంథాలయం పూర్తయింది. ఇవాళ గ్రామాన బస్తీ దవాఖానలను ప్రారంభించుకుంటున్నాం, బస్తీ దవాఖానలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను, ఈ ప్రాంతాలకు అనుగుణంగా ఈ ప్రాంతాలకు అవసరం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఒక రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మోరీలు సాఫ్ చేసి వెళ్ళిపోవడం కాదు, దీంతో పాటు ఇటువంటి అవకాశాలను, ఇటువంటి అట్మాస్ఫియర్ను కూడా ఇక్కడ క్రియేట్ చేయాలి, వీళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలన్నట్టు ఒక గొప్ప మనసుతో ఆలోచన చేసిన మంత్రి గారికి ఎప్పుడు కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి గుండె, ప్రతి గడప ఆమెను గుండెలలో నింపుకున్నారనే విషయం ఈరోజు తేటతెల్లమవుతుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమెకు సహకరిస్తున్నటువంటి మహేశ్వరం నియోజక ప్రజలకు, మరి అదేవిధంగా మా అల్మాస్గూడ గ్రామంలో ఉన్నటువంటి కాలనీ సంఘాలలో కూడా ప్రత్యేకంగా మంత్రి గారికి ఎక్కువ ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఒక ఉదాహరణ చెప్తే, మంత్రి గారి మానవతా హృదయానికి, రాజకీయాలకు అతీతంగా ఆమె మంచి మనసుకు ఉదాహరణ ఏంటంటే, అల్మాస్గూడ గ్రామానికి సంబంధించి సాయి బాలాజీ కాలనీ మీ అందరికీ కూడా తెలుసు. అది 1998లో వెలిసినటువంటి కాలనీ. అల్మాస్గూడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ కాలనీల అది సాహెబ్ నగర్ కలాన్ మున్సిపాలిటీలు ఉన్నది, రెవెన్యూ గ్రామం వచ్చేసి మా అల్మాస్గూడ కాలనీ వచ్చేసి మా అల్మాస్గూడ గ్రామానికి అనుసంధానంగా ఉండే. నిజంగా కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి ఆస్తులు తీసుకొని ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు సాయి బాలాజీ కాలనీ వాసులు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే అధికారికంగా వాళ్ళకి సమస్యలు మొదలైనవి. అది అధికారికంగా అభివృద్ధి చేయాలంటే ఇది సర్వే నెంబర్, రెవెన్యూ సర్వే నెంబర్ మన పరిధిలో లేదు, మన బడంగపేట కార్పొరేషన్ పరిధిలో లేదు, మున్సిపాలిటీ పరిధిలో లేదని అధికారులు అంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న వేదిక ద్వారా అందరికీ కూడా మనవి చేస్తూ, మరి అదేవిధంగా ఒకవైపు మౌలిక సదుపాయాలు చేస్తూ, మరొక వైపు ఈ రోడ్లు మా గ్రామానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను కూడా అన్నిటినీ కూడా రవాణా సౌకర్యం ఉంటేనే ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది.
ఎక్కడి నుంచి వచ్చిన జనాలైనా కూడా ఇక్కడ ఇల్లు కొనడానికైనా ఇక్కడ నివసించడానికైనా ఎక్కువ మక్కువ చూపుతారనే ఉద్దేశంతో మంత్రి గారు దూరాలోచన చేసి ఈ విధంగా రోడ్లు కూడా వేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మా 4వ డివిజన్కి సంబంధించి ఇవాళ దాదాపు 60% మంత్రి గారు వచ్చిన తర్వాత 60% దాదాపు 4 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేటర్ గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో దాదాపు 60% మా కాలనీలలో కొంతమేర అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 90% మా 4వ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గర్దనెట్ కాలువ నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మామూలుగా కొన్ని కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం జరుపుకున్నాం. ఇంకా చేయాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మా కాలనీలలో ముందుగా శేషాద్రి నివాస్, సౌభాగ్య, కేఆర్ఆర్, వెంకటేశ్వర, రామిడీస్, మధురానగర్, అదేవిధంగా విశాఖ నగర్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మా కాలనీలకు సంబంధించి మా డివిజన్కి సంబంధించి బోయపల్లి ఎన్క్లేవ్లో